హాయ్ అండి, వెల్కమ్ టు అనురాగాలు. ఈరోజు వీడియోలో వెరీ టేస్టీ మొక్కజొన్న గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మక్క గారెల కోసం ముందే మనం ఒలిచి పెట్టుకున్న జొన్నలను తీసుకోవాలి. జొన్నల్లో డస్ట్ పార్టికల్స్ లేకుండా క్లీన్గా 2-3 సార్లు కడిగి ఉంచుకోవాలి. ఒకవేళ మనం తీసుకున్న మొక్కజొన్నలు బాగా ముదురువైతే 1 లేదా 2 గంటల పాటు నానబెట్టండి. లేదా మరీ లేతగా ఉన్నట్లయితే ఈ మొక్కజొన్న గారెలకు పనికిరావండి. మీడియం ముదురుగా ఉండాలి. నీట్గా కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మొక్కజొన్నలని తీసుకోండి. తరువాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, 5-6 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి నేను తీసుకుంటున్నానండి. కారానికి తగినట్లుగా పెంచుకోవడం కానీ లేదా తగ్గించుకోవడం కానీ చేయొచ్చు. చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టండి. మిక్సీ పట్టేటప్పుడు మరీ బరకగా లేదా మరీ స్మూత్గా లేకుండా మీడియంగా ఉండేలాగా పట్టండి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. వాటర్ అవసరం పడదండి. వాటర్ లేకుండానే మనం కడిగినప్పుడు ఉండే వాటర్ సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత 1 గుప్పెడు కట్ చేసిన ఉల్లిపాయలు, కొద్దిగా కడిగిన కొత్తిమీర వేసి చక్కగా కలపండి. పిండి చూడడానికి ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ. మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ రఫ్గా కూడా ఉండకూడదు. నూనె వేడయ్యాక 1 బౌల్లో ప్లెయిన్ వాటర్ తీసుకొని చేయి తడి చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా గారెలని మీరు తయారు చేసుకోండి. ఈ పిండిలోకి వేరే పిండి కలపాల్సిన అవసరం లేదండి. విరగకుండా జాగ్రత్తగా ఈ విధంగా గారెలను చేసుకొని నూనెలో నెమ్మదిగా వదలండి. ఆయిల్ వేడైన తర్వాతనే వేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మనం చేతి పైననే వేరే కవర్ కానీ లేదంటే ఏమీ అవసరం లేదండి. చేతి మీదనే మనం ఈ వీడియోలో చూపించిన విధంగా గారెలను మనం చేసుకోవచ్చు. అయితే మొక్కజొన్న గారెలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వేయండి. మనం నూనెలో గారెలు వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి. ఒక 2-3 మినిట్స్ ఉండనివ్వండి కదపకుండా. 2 మినిట్స్ తర్వాత మెల్లిగా కదిపినట్లయితే మొక్కజొన్న గారెలు కొంచెం గట్టిపడి ఉంటాయి కాబట్టి విరగకుండా ఉంటాయి. ఒకవైపు కాలిన తరువాత రెండవ వైపుకు తిప్పుకోండి. మనం ఆయిల్ ఫుల్ ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మొక్క గారెలని వేయించుకోవాల్సి ఉంటుంది. మనం తిప్పేటప్పుడు విరిగిపోకుండా జాగ్రత్తగా కలపండి. 2-3 మినిట్స్ తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెమ్మదిగా ఆయిల్లో నుంచి గారెలను తీసి వేరొక ప్లేట్లో వేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇవి చేసుకోవచ్చండి. అండ్ చేయడం కూడా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మనం ముందే పిండి రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇన్స్టెంట్గా మనం మిక్సీ పట్టుకొని పిండి చేసుకొని గారెలు వేసుకోవచ్చు.
ఇక్కడ చూడండి, మనం లోపల కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది, బయటకి క్రంచీగా ఉంటుంది. సో వెరీ టేస్టీ అండ్ ఇది హెల్దీ కూడా. సో మీరు ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్లో ఏదైనా స్నాక్స్ హెల్దీ ఉండాలి, అలాగే వెరీ ఈజీ ఉండాలి అని అనుకుంటే ఈ రెసిపీని మీరు ట్రై చేయొచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనురాగాలు ఛానల్. Thank you for watching this video.